రైతు సేతు ద్వారా మీ అందరికీ నమస్కారం. గాలి రైతన్నా, ఒక్క మాట. మంచి విత్తనమెంచుకుంటేనే కదా మనకు ఖచ్చితమైన, అద్భుతమైన దిగుబడి వచ్చేది. అసలు నాణ్యత ఎందుకు ముఖ్యం? సింపుల్. మంచి విత్తనంతో మొలక శాతం చాలా అద్భుతంగా, పక్కాగా వస్తుంది. అంతేకాదండోయ్, నాణ్యమైన విత్తనం వాడితే పంటకు పురుగులు, రోగాల బెడద కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ కలిస్తే ఏమవుతుందంటే మన చేతికొచ్చే పంట దిగుబడి ఆటోమేటిక్గా భారీ స్థాయిలో పెరుగుతుంది. మార్కెట్లో చూస్తే రాశి, కావేరి, నుజివీడు, అంకుర్, బయోసీడ్ లాంటి ఎన్నో ప్రముఖ కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే గుడ్డిగా కొనకుండా మన ప్రాంతానికి సరిపోయే రకాన్నే ఎంచుకోవాలి. ముఖ్యంగా మొలక శాతం ఎంతుందో గమనించడం అత్యవసరం. కొనేటప్పుడు మరో ముఖ్యమైన పని, ప్యాకెట్ సీల్ భద్రంగా ఉందో లేదో, అలాగే ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇక్కడో చిన్న ట్రిక్. కేవలం ఎక్కువ దిగుబడినిచ్చే హైబ్రిడ్లే కాదు, రోగ నిరోధక శక్తి ఉన్న రకాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటన్నిటికంటే అసలైన పాయింట్ ఒకటుంది. మన స్థానిక వాతావరణానికి 100% సరిపోయే రకాన్ని మాత్రమే ఎంచుకోవాలి. దయచేసి చౌక విత్తనాలు కొనడం, ఎక్స్పైరీ డేట్ చూడకపోవడం, డీలర్ సలహాలు పెడచెవిన పెట్టడం లాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. మొత్తానికి విషయం ఏమిటంటే, మంచి విత్తనం ఎంచుకోవడమే లాభదాయకమైన వ్యవసాయానికి మనం వేసే అతిపెద్ద బలమైన పునాది. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు వాడే విత్తనం ఈ ముఖ్యమైన ప్రమాణాలన్నింటికీ నిజంగానే సరిపోతుందా? ఇలాంటి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. భాయ్ విర్మానూర్.